పల్మనరీ ఆర్టరీలో మల్టిపుల్ బ్లాక్స్ క్లియర్ చేశాం. ఎనాల్జెసిక్స్, హై పవర్ యాంటీబయోటిక్ ఇమీడియట్లీ ఇవ్వండి. యాంటీ ఎరిథమెటిక్స్ కంటిన్యూ చేయండి. యాంటీ లిపిడమిక్స్, క్లాఫీ బ్రెడ్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. 10 డేస్లో హ్యాపీగా తిరుగుతాడు. అలా లండన్లో FRCS చదువొచ్చిన డాక్టర్ బొబ్బిలి వంశస్థుడు. అన్నీ ఉన్నా ప్రజలకి మంచి చెయ్యాలనే తాపత్రయం. అందుకే అందరికీ వైద్యం అందాలని తన కోటనే హాస్పిటల్గా మార్చి ప్రజలకు 24 గంటలు ఉచితంగా వైద్యం చేసినవాడు. ఈ దురాగతాలను చూసి ఒక్కసారిగా తిరగబడ్డాడు. తప్పు అనే పదం వింటే ఉగ్ర నరసింహమే. దాంతో ప్రజలు ఆనందంగా ఉన్నారు. అవతారము సింహ బలము ఉన్నవాడు. నడక చూస్తే శౌర్యముంది, తన మాటలో ధైర్యముంది. దేశం వెలేసి వస్తే శత్రువులే పరుగు పరుగు. అతని పేరు వింటేనే వజ్ర ఖడ్గ మధురు బెదురు. అతడే సింహ నరసింహ. ఏం రాజాగారు ఇలా వచ్చారు? మమ్మల్ని చూసి మీకు భయం వేస్తోందా? భయమా? నాకా? నా కాంపౌండ్లో కుక్క కూడా ఆ పదం తెలియదు. మరెందుకొచ్చారు? సమాజానికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, చెడు చెయ్యకూడదు. చేశారు, చేస్తూనే ఉన్నారు. వద్దు, ఆపాలి. ఆపకపోతే? ఆపకపోతే అన్నాడు. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తా. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఆప్షన్ ఏ కావాలా, ఆప్షన్ బి కావాలా? నరకడమా, వైద్యమా? ఏది కావాలో డిసైడ్ చేసుకో. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్ ఇస్ యోర్స్. చాయిస్ ఇస్ యోర్స్. ఏం డాక్టర్, నరకడం అంటే సూది పొడవడమో కుట్లేయడమో అనుకున్నావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. తప్పు చేస్తే చంపేస్తావా? కన్ఫర్మ్డ్గా. జరిగిందేదో జరిగింది, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటే చాలు అనుకో. టెన్షన్ తగ్గుద్ది, గుండె బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం బతుకుతావు. కుట్లు వేయడమే కాదు, పోట్లు కూడా వేస్తాను. ఎస్పీ గారు రమ్మన్నారు సార్. నిన్నటి వరకు ఎక్కడికి పోయారు? ఒక పేషెంట్ బాడీలోనికి వైరస్ ప్రవేశిస్తే డాక్టర్గా దాన్ని ఎలా చంపేస్తానో, సమాజం మీదకు వచ్చే వైరస్ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులు మేమున్నాంగా, యాక్షన్ తీసుకుంటాంగా. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు
నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ని చంపితే లేస్తుందే. సార్ వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా? వద్దు, ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళెంత బ్లడీ ఫూల్స్, బుర్రత జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్. హలో, ఏం చేశావు? మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు. అతనైతే క్లారిటీగా అస్సలు చూడొద్దంటున్నాడు. మీ శ్రేయోభిలాషిగా ఒక్క మాట చెబుతున్నాను సార్. నా సర్వీస్లో నేను ఖమ్మంలో పనిచేశాను, కర్నూలులో పనిచేశాను, గుంటూరులో పనిచేశాను, చాలా మందిని చూశాను. కానీ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. నరసింహాన్ని చూశాను సార్. ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే పారిపోండి. మనం పొడిసినోడికి 4 కొట్లేసుకుని కట్లు కట్టుకుని బతికేవాడు నా కొడుకుని చంపటం ఏంటి? నువ్వు మూసుకుని యోగాసనం వేసుకుని కూర్చోటం ఏంటిరా? చంపేస్తా, చంపేస్తా నాయనా, చంపేస్తామని. నట్టింటో కూర్చుని ఆడవటం మన వంశంలో లేదురా. శత్రువు మన కాళ్ళ మీద పడాలా, లేక ఆరి నట్టింటూ ఆరి నెత్తినే పడాలా? ఎన్నావు కదరా పెద్దోడా, ఎన్నావుగా? నీకంటే 4 ఏళ్ళు వెనక కత్తి పట్టినోడికున్న ఆవేశం కూడా నీకు లేదంట్రా, లేదంటే? చూడా చూడా, నీలో పౌరుషం పుట్టాలి, ఆరి పెళ్ళానికి కూడా ఇదే గతి పట్టాలి. అంతవరకు మనం మనశ్శాంతం ఉండకూడదు, ఉండకూడదు, మనశ్శాంతం ఉండకూడదు. ఏమైంది నాయనా? మనుషులకు ప్రాణాలు పోయాల్సిన నేనే జంతువుల్ని వేటాడినట్టు వేటాడుతున్నానమ్మా. ఒక దుర్మార్గుడిని జనులు చంపేస్తే ఆనందించారమ్మా. అదే దుర్మార్గుడిని ఏరేస్తూ వెళుతుంటే నన్ను చూసి కూడా జనం భయపడుతున్నారమ్మా. కానీ తప్పు చేసిన వాళ్ళను చూస్తే ఆగట్లేదమ్మా. తప్పు నాయనా. ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం చూస్తే తప్పు చేసిన వాళ్లే భయపడతారు. తప్పు చేయని వాళ్ళు భక్తితో చేతులెత్తి నమస్కరిస్తారు. ధర్మం కావాలంటే, చెడును నిర్మూలించాలంటే ఆయుధం పట్టకుండా యుద్ధం చేసిన ఒక్క దేవుణ్ణి చూపించు. దేవుడికే తప్పలేదు, నువ్వెంత? రాముణ్ణి ఒక రాజుగా మాత్రమే చూసిన ఈ జనం రావణుణ్ణి చంపాక దేవుడిగా చూశారా? మంచి వాళ్ళకి ధర్మరాజువే నువ్వే, తప్పు చేసిన వాళ్ళకి యమధర్మరాజువే నువ్వేనని ఈ జనం తెలుసుకుంటారు.
వాళ్ళు భయపడుతున్నారని నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. తప్పును చంపే తప్పు లేదు. ఏ తల్లైనా తన్ని బాగా చూసుకునే కొడుకు పుడితే ఆనందిస్తుంది. కానీ ఊరంతా బాగుండాలనే కొడుకు పుడితే ఇంతకు 10 ఆనందిస్తుంది. సాక్షాత్తు ఆ నరసింహస్వామియే నరుడి రూపంలో నా కడుపున పుట్టాడురా. చంపటం కోసమే పుట్టామనుకునేవారు. ఈ నరసింహంగాళ్ళు లెగిశాక చావటం కోసమే పుట్టామనుకుంటున్నారు జనం. ఈ బతుకు మనకు అవసరం అంటారో పెద్దోడా? తప్పు చేస్తే చంపేస్తాడా? మనదేమన్నా గాంధీల కుటుంబం అనుకుంటున్నాడా? అసలు తప్పు అనే దాని మీదే కదరా మనం ఇంతగా ఎదిగాం. తప్పులు చేశాం, చేస్తాం, చేస్తూనే ఉంటాం. అందరిని చంపేస్తాడా? చంపేస్తాడా? ఎవరికైనా ఒక స్థాయి వచ్చేంత వరకేరా ఆయుధం అవసరం. ఆ స్థాయి దాటిపోయిందంటే ఆడికాడే ఆయుధం అయిపోతాడు. అక్కడే ఆడిని ఆపాలి. లేకపోతే ఆ ఆయుధం పేరు చెప్పుకుని 10 తరాల పాటు మన్నే ఉచ్చపోయిస్తారా ఈ జనం. ఆపరేవా నరసింహాన్ని భూమి మీద ఆపగలిగే శక్తి అతని చావే. వాడిని చంపేస్తున్నా నాన్న. ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి నరసింహ చేతిలో చస్తే మళ్ళీ మనిషిగా పుట్టాలంటే భయపడతాడు ఎవడైనా. అంత భయంకరంగా చంపుతాడు. అది కళ్ళారా 1కి 2 సార్లు చూశావు. వద్దు. చంపేస్తున్నా. డాక్టర్ నరసింహాన్ని కలవాలి. ఆయన అర్జెంట్ ఆపరేషన్ ఉందని వెళ్ళారు. ఏ ఆపరేషన్? ప్రాణాలు పోసేవా, ప్రాణాలు తీసేవా? కూర్చోండి. నేరస్తుల ఇళ్లలో నేను కూర్చోను. నీ మొగుడుకు నువ్వైనా చెప్పు. ఎవడో ఒక్కడిని నరికితే 10 మంది పక్కన చేరుతారు. దాన్ని హీరోయిజం అనుకొని చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకు వెళ్ళి ఒక్క పీస్ లాగా చంపుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్ కాదు. ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా? ఎన్కౌంటర్ అంటే ఏంటో తెలుసా? ఈ మధ్య మా నార్త్ ఇండియాలో మొదలుపెట్టారు. నో కేస్, నో ఎంక్వైరీ, ఓన్లీ. మీరు ఈ మధ్య మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడో మొదలుపెట్టారు. ఆయనది సేమ్ సిస్టమ్. నో పోలీస్, నో ఎంక్వైరీ, నో కేస్. అసలు ఆయన గురించి తెలుసా మీకు? ఈజ్ ఎ డాక్టర్. అది ఒక డివైన్ థింగ్. ఒక మనిషికి ప్రాణం పోయాలంటే ఎంత సంకల్పం కావాలో తెలుసా? మైండ్ అండ్ హార్ట్ ఎంత సెన్సిటివ్గా ఉండాలో తెలుసా? అలాంటి ఒక డాక్టర్ ఒక మనిషి ప్రాణం తీయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతాడో తెలుసా? ప్రాణం పోసి ఇంటికి రావాల్సిన వ్యక్తి ప్రాణాలు తీసి రక్తం తడిసిన చేతులతో ఇంటికి వస్తున్నాడు. ఆయన అలా ఇంటికి వచ్చిన రోజు నిద్రపోడు. కానీ ఆయన్ని నమ్ముకున్న ఈ ప్రాంతం మొత్తం ప్రశాంతంగా నిద్రపోతుంది తెలుసా? ప్రాణం పోసి వచ్చిన రోజు ఎంతో ఆనందంగా ఉండే ఇల్లు ప్రాణం తీసి వచ్చిన రోజు ఇంటిల్లపాది కనీసం మెతుకు కూడా ముట్టరు తెలుసా? కానీ ఆయన్ని నమ్ముకున్న జనం పండగ చేసుకుంటారు. అదే ఆయనకి కావాలి. మీకు సంబంధించినంత వరకు ఆయన చేస్తున్నవి హత్యలేవు. మాకు సంబంధించినంత వరకు ఆయన చేస్తుంది వైద్యం.
న్యాయం జరగాల్సిన చోట న్యాయం జరగకపోతే సమాంతర న్యాయం అనేది ఒకటి పుడుతుంది. అది మీ భాషలో అవుట్ ఆఫ్ లా, మా భాషలో అవుట్ అండ్ అవుట్ లా అండ్ ఆన్ ది స్పాట్ లా. ఇది చరిత్ర. దానిలోంచి పుట్టినవాడే డాక్టర్ నరసింహ. మీ గన్ను కన్నా ఆయన ఆశయం చాలా గొప్పది. తట్టుకోలేరు.